హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. అందరికీ నమస్కారం. ఈరోజు కర్ణాటక రాష్ట్రంలోని కొల్లూరు జిల్లా కామసంద గ్రామంలో ఉన్న కోటిలింగేశ్వర ఆలయాన్ని మనం దర్శించబోతున్నాము. ఈ ఆలయం బెంగళూరు నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ ఆలయాన్ని స్వామి సాంబశివమూర్తి గారు 1 కోటి శివలింగాలను ప్రతిష్ఠించాలని అన్న ఒక మహాసంకల్పంతో ఈ ఆలయాన్ని 1980వ సంవత్సరంలో ప్రారంభించారు. ప్రారంభంలో కొన్ని లింగాలే ప్రతిష్ఠించారండి. తర్వాత భక్తులు దేశం నలుమూలలా వచ్చి ఇక్కడ చాలా లింగాలను స్వయంగా ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పటికీ భక్తులు తన ఇష్టానుసారం ఇక్కడ వారి పేరు మీదుగా శివలింగాలను ప్రతిష్ఠించవచ్చు. ఇక్కడ 108 అడుగుల ఎత్తైన మహాశివలింగం, 35 అడుగుల నంది విగ్రహం భక్తులను ఎంతో ఆకట్టుకుంటాయి. ఈ 2 విగ్రహాలు ప్రపంచంలోని అతిపెద్ద వాటిలో ఒకటిగా గుర్తింపు కూడా పొందాయి. ప్రపంచంలోని అత్యధిక శివలింగాలు ఉన్న పవిత్ర స్థలం ఇది. ప్రస్తుతం ఈ ఆలయంలో 90 లక్షల పైగా శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయని అంటూ ఉంటారు. ఇక్కడ మహాశివరాత్రి మరియు కార్తీక మాసంలో భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. చాలా ప్రత్యేకమైన పూజలు జరపబడతాయి. ప్రతిరోజు సామూహిక ప్రార్థనలు మరియు అన్నదానము, ఇతరత సేవలు కూడా నిర్వహించబడుతున్నాయి. ఈ ఆలయం లోపలికి వెళ్తే ప్రధాన శివలింగం ఉంటుందండి. ఇందులో కూడా 11 దేవాలయాలు ఉంటాయి. వీటిలో బ్రహ్మ, విష్ణువు, ఇంకా శ్రీరామచంద్రమూర్తి, అన్నపూర్ణాదేవి, పంచముఖ గణపతి అండ్ కుమారస్వామి, ఆంజనేయ స్వామి, పరమేశ్వరి మాత అండ్ పాండురంగ స్వామి, ఇంకా వెంకటరమణ స్వామి, ఇలా చాలా విగ్రహాలు కూడా ఉంటాయి. సో చిన్న చిన్న టెంపుల్స్ గా ఈ ఆలయంలోనే నిర్మించారనమాట. ఈ కోటిలింగేశ్వర దేవాలయం ఇది కేవలం ఆలయమే కాదండి, భక్తి, విశ్వాసం, అద్భుత నిర్మాణం కలిసిన ఒక మహాక్షేత్రం. కాబట్టి ఈ ఆలయంలో భక్తులు తమ పేరు మీదుగా శివలింగం ప్రతిష్ఠించవచ్చు. ఇది జీవితంలో ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభవంగా గుర్తుండిపోతుంది. బెంగళూరు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి రైలు, బస్సు, కారు ఇలా సులభంగా ఏ విధంగా అయినా చేరుకోవచ్చు. ప్రైవేట్ వెహికల్స్ లో వెళ్తే కనుక అక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి. అండ్ దర్శనంకి 20 రూపీస్ టికెట్ ఉంటుంది. అండ్ మన లోపలికి కెమెరా తీసుకెళ్తే కనుక 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ ఆలయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా తెరిచి ఉంటుంది. ఈ టైంలో వెళ్తే గనక స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. భక్తి విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ కోటిలింగేశ్వర ఆలయం జీవితంలో తప్పనిసరిగా ఒక్కసారి దర్శించదగ్గ పవిత్ర స్థలం. ఇలాంటి మహాక్షేత్రాన్ని మీరు దర్శించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు నమస్తే. నేను మీ సమత. థ్యాంక్ యూ.